కాబట్టి 3:8 ಆದ ಕಾರಣ కాబట్టి ಐಗುಪ್ತರ చేతిలో నుండి ಕೈಯೊಳಗಿಂದ వారిని విడిపించుటకు ಅವರನ್ನು ಬಿಡಿಸುವುದಕ್ಕೂ ఆ దేశములో నుండి ಆ ದೇಶದಿಂದ విశాలమైన మంచి దేశమునకు ಒಳ್ಳೆಯ ದೇಶಕ್ಕೂ ಅನ್ನುವಾಗ కానానీయులకు, ಕಾನಾನ್ಯರಿಗೆ, హిత్తీయులకు, ಹಿತ್ತಿಯರಿಗೆ, అమోరీయులకు, ಪೆರಿಜಿಯರಿಗೆ, హివియులకు, ಯಬುಸಿಯರಿಗೂ నివాస స్థಳವಾಗಿರುವ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ಹಾಲು ಜೇನು ಹರಿಯುವ ದೇಶಕ್ಕೂ వారిని నడిపించుటకును ಅವರನ್ನು ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ దిగి వచ్చి ఉన్నాడు. ಇಳಿದು ಬಂದಿದ್ದಾನೆ. ఎవరిని నడిపించడానికి? ಯಾರನ್ನು ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఇశ్రాయేలు ప్రజలను ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ దేవుడు ఎవరి మధ్యలోకి దిగి వచ్చాడు? ఆ జనుల మధ్యకి దిగి వచ్చాడు. ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ఆ జనుల మధ్యకి ఆ ಜನರ మధ్యದಲ್ಲಿ ಬಂದಿದ್ದಾನೆ. ఎవరైతే శ్రమలలో ఉన్నారో, ಯಾರು ಶ್ರಮೆಯಲ್ಲಿದ್ದಾರೋ, ఎవరైతే పీడించబడుతూ ఉన్నారో, ಯಾರು ಬಾಧೆಯೊಳಗೆ ಇದ್ದಾರೋ, ఎవరైతే దుఃఖములో ఉన్నారో, ಯಾರು ದುಃಖದಲ್ಲಿದ್ದಾರೋ, ఎవరైతే కష్టములో ఉన్నారో ಅವರ ಬಳಿಗೆ, వారి దగ్గరికి దేవాది దేవుడు, లోకమును సృష్టించిన సృష్టికర్త, ಉಂಟು ಮಾಡಿರುವ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ಸರ್ವೋನ್ನತನಾಗಿರುವ ದೇವರ ప్రభు అయిన క్రీస్తు వారు ಪ್ರಭುವಾದ ಕ್ರಿಸ್ತನು ఈ లోకానికి, ఈ లోకಕ್ಕೆ, జనుల మధ్యలోనికి ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ దిగి వచ్చాడు. ಇಳಿದು ಬಂದಿದ್ದಾನೆ. దిగి వచ్చి ಇಳಿದು ಬಂದು ఆ ప్రజలని ಆ ಪ್ರಜೆಗಳ దిగి వచ్చాడు. ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ హల్లెలూయా. ఎందుకోసం వచ్చాడు? ఎందుకోసం వచ్చాడు? ఆ ప్రజల్ని విడిపించడానికి, నడిపించడానికి వచ్చాడు. ఆ ಜನರನ್ನು ಬಿಡಿಸುವುದಕ್ಕಾಗಿ, ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ ಬಂದಿದ್ದಾನೆ. అక్కడ డబ్బులు ఇస్తారని కాదు, ಯಾರೋ ಹಣ ಕೊಡ್ತಾರಂತ, సంతోషం ఉందని కాదు, ಸಂತೋಷ ಇದೆ ಅಂತ, ఆస్తులు ఉన్నాయని కాదు, ಆಸ್ತಿ ಇದೆ ಅಂತ ಅಲ್ಲ, ఏదో ఉన్నదని కాదు, ಅಲ್ಲಿ ಏನೋ ಇದೆ ಅಂತ ಅಲ್ಲ. వారిని విడిపించడానికి, నడిపించడానికి దేవుడు వచ్చాడు. ಅವರನ್ನು ಬಿಡಿಸುವುದಕ್ಕಾಗಿ, ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ ದೇವರು ಬಂದಿದ್ದಾನೆ. దేవుడు సమస్య దగ్గరకు దిగి వచ్చాడు. ದೇವರ ಸಮಸ್ಯೆದ ಬಳಿಗೆ ಬಂದಿದ್ದಾನೆ. ఈ రోజు ఏ సమస్య? ಇವತ್ತು ನಿನಗೆ ಯಾವ ಸಮಸ್ಯೆ? ఈ రోజు నీకు ಇವತ್ತು ನಿನಗೆ ಯಾವ ಕಷ್ಟ ಇದೆಯೋ, ఈ రోజు నీకు చుట్టిందో, ಇವಾಗ ನಿನಗೆ ಯಾವ ರೋಗ ಹತ್ಕೊಂಡಿದೆ, ఈ రోజు నిందలైతే అనుభవిస్తూ ఉన్నావో, ನೀನು ಯಾವ ನಿಂದೆಗಳನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೀಯೋ, వాటిని విడిపించడానికి ಅವುಗಳಿಂದ ಬಿಡಿಸುವ ఆ రోజు బ్రతికి ఉన్న దేవుడు, ಆವತ್ತು ಬದುಕಿರುವಂತ ఈ రోజు బ్రతికి ఉన్న దేవుడు ಇವತ್ತು ಬದುಕಿರುವ నిన్ను దాని నుండి ನಿನ್ನನ್ನು ಅದರಿಂದ, ఆ శాపము నుండి, ಆ ಶಾಪದಿಂದ, ఆ పాపము నుండి, ಆ ಪಾಪದಿಂದ, ఆ నష్టము నుండి, ಆ ನಷ್ಟದಿಂದ, ఆ ఇబ్బంది నుండి ಆ ಕಷ್ಟದಿಂದ నిన్ను విడిపించడానికి, ನಿನ್ನನ್ನು నిన్ను ಬಿಡಿಸುವುದಕ್ಕಾಗಿ, నడిపించడానికి ఆ ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ నజరేయుడైన యేసు ಆ ನಜರೇತಿನ ಯೇಸು నీ దగ్గరికి వస్తాడు. ನಿನ್ನ ಬರ್ತಾನೆ. నీ దగ్గరికి వస్తాడు. ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರ್ತಾನೆ. అయితే ఆయనను స్వీకరించడానికి, ಆತನನ್ನು ಸ್ವೀಕರಿಸುವುದಕ್ಕಾಗಿ, ఆయనను స్వీకరించడానికి ಆತನನ್ನು నువ్వు సిద్ధపాటు ಸ್ವೀಕರಿಸುವುದಕ್ಕಾಗಿ కలిగి ఉన్నావా? ಸಿದ್ಧವಾಗಿದ್ದೀಯಾ? నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ಸಿದ್ಧವಾಗಿದ್ದೀಯಾ? ప్రియ జనాంగమా, ಏ ಜನಾಂಗವೇ, ప్రియ జనాంగమా, ಪ್ರಿಯ ಜನರೇ, ఒక్కసారి ఆలోచించండి. ಒಂದು ಸಾರಿ ಆಲೋಚನೆ ಮಾಡಿ. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳನ್ನು ನಡೆಸುವುದಕ್ಕೆ దేవుడే దిగి వచ్చి నడిపించాడు. ದೇವರು ಬಂದು ನಡೆಸಿದ್ದಾನೆ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకోసమో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకోసమో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? మాట రాబడింది ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. మత్తయి సువార్తలో, ಮತ್ತಾಯನು ಬರೆದ ಸುವಾರ್ತೆ, మత్తయి సువార్తలో ಮತ್ತಾಯನು ಬರೆದ అధ్యాయము 18ನೇ ಅಧ್ಯಾಯ, 18వ అధ్యాయము 18ನೇ అధ్ಯಾಯ 20వ వచనంలో, మత్తయి సువార్త 18:20లో ಮತ್ತಾಯನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 18 ఒక మాట రాయబడింది. ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. యాలయనగా ಯಾಕೆಂದರೆ ఇద్దరు ముగ్గురు ಇಬ್ಬರು ಮೂವರು నా నామమున ನನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ఎక్కడ కూడి ఉందరో ಎಲ್ಲಿ అక్కడ నేను ಅಲ್ಲಿ ನಾನು వారి మధ్యన ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ఉందునని చెప్పాను. ಇರುವೆನೆಂದು ಹೇಳಿದನು. ఏమన్నాడు? ಏನ್ ಹೇಳ್ದ? అనేకులు గుంపు కూడినప్పుడు కాదు, ಅನೇಕ ಜನರು ಸೇರಿದಾಗಲ್ಲ, సభలు పెట్టినప్పుడు కాదు, ఎక్కడైనా ఉండు, ನೀ ಎಲ್ಲಾದ್ರೂ ಇರು, ఏడైనా ನೀ ಎಲ್ಲಾದ್ರೂ ಇರು, కుటుంబంలో ఉండు, ಕುಟುಂಬದಲ್ಲಿ ಇರು, పొలంలో ఉండు, ಹೊಲದಲ್ಲಿ ಇರು, ప్రయాణంలో ఉండు, ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಇರು, ఎక్కడైనా ఉండు, ನೀ ಎಲ್ಲಾದ್ರೂ ಇರು, ఎక్కడికైనా వెళ్ళు, ನೀ ಎಲ್ಲಿಗಾದ್ರೂ ಹೋಗು, ఎక్కడ నువ్వు కూడి ప్రార్థన చేస్తావో, ಎಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀಯೋ, ఎక్కడ నువ్వు ఆయనను స్మరిస్తావో, ಎಲ್ಲಿ ఆತನಿಗೆ ಸ್ಮರಿಸಿ, ఎక్కడ ఆయనను జ్ఞాపకం చేసుకుంటావో, ಎಲ್ಲಿ ఆತನಿಗೆ జ్ఞాపಕ ప్రభు ಮಾಡಿಸಿ, నామమును బట్టి ఎక్కడ ప్రార్థన చేస్తావో, ದೇವರ ನಾಮದಲ್ಲಿ ಎಲ್ಲಿ ఆ ಪ್ರಾರ್ಥನೆ స్థలంలోనికి దేవుడు నీతో వస్తాడు. ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರು ನಿನ್ನೊಂದಿಗೆ ಬರ್ತಾನೆ. అంత గొప్ప దేవుడు. ಅಷ್ಟು ಅದ್ಭುತವಾದ ఇద్దరు ముగ్గురు కూడి
ఆయన నామములో ಆತನ ನಾಮದಲ್ಲಿ స్మరిస్తే ಆತನಿಗೆ ಆರಾಧನೆ అంట ಎಲ್ಲಿರ್ತಾರಂತ? దేవుడు ఎక్కడ ఉంటాడు? ದೇವರು ಎಲ್ಲಿರ್ತಾರೆ? ఎక్కడో ఉండడు, ಎಲ್ಲೋ ಇರೋದಿಲ್ಲ. నీ దగ్గరికి వస్తాడు. ప్రార్థన చేస్తున్నా నీ దగ్గరికి వస్తాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರ್ತಾನೆ. వచ్చి వచ్చి ಬಂದು ಬಂದು నీ సమస్యను వింటారు, ನಿನ್ನ ಸಮಸ್ಯೆ ಕೇಳ್ತಾನೆ, దాన్ని పరిష్కరిస్తాడు, ಅದನ್ನು ಪರಿಹರಿಸ್ತಾನೆ, దాన్ని తొలగిస్తాడు. ಅದನ್ನು ತೊಲಗಿಸುತ್ತಾನೆ. అయితే ఆ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ಇಬ್ಬರು ಮೂವರು ಆತನ ನಾಮದಲ್ಲಿ స్మరిస్తారో ಸ್ಮರಿಸುತ್ತಾರೋ వారి మధ్యన ఉంటానన్నాడు కదా. ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಇರ್ತೇನೆ. మీరు ఎంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నారు? మరి ನೀವು ಎಷ್ಟು ಜನ ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ఏ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ? స్థలంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు? ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿ రోజుకు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ದಿನಕ್ಕೆ ಎಷ್ಟು ಸಾರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ? ఎంతసేపు దేవుడితో నిలబడుతున్నారు? ಎಷ್ಟು ಕಾಲ ದೇವರೊಂದಿಗೆ ನಿಂತ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀರಿ? ఎంత మాట్లాడుతున్నారు? ಎಷ್ಟು ವರೆಗೆ ದೇವರೊಂದಿಗೆ ఏ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀರಿ? జనాంగమా, ఏ జనాంగమా, ಪ್ರಿಯ ಜನರೇ, ఎందుకోసం ఎందుకోసం ಯಾಕೆ ಗೊತ್ತಾ? మనము కూర్చొని ನಾವು ಕೂತ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ఆయన నామంలో స్మరిస్తలేం, ಆತನ ಹೆಸರನ್ನು ಸ್ಮರಿಸ್ತಾ ఆయన ಇದ್ದೀವಿ. నామంలో ప్రార్థన చేయట్లేం. ಆತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ఎప్పుడు తినడమో, ಯಾವಾಗ ಊಟ ಮಾಡಬೇಕು, ఎప్పుడు తాగడమో, ಯಾವಾಗ್ಲೂ ಕುಡಿಬೇಕು, ఎప్పుడు సంపాదన. ಯಾವಾಗ್ಲೂ ಹಣ ఈరోజు ಸಂಪಾದನೆ. అనేకుల్లో ಇವತ್ತು ಅನೇಕರು దేవుడు అని తెలుసున్న వాళ్ళు కూడా, ದೇವರನ್ನು ತಿಳಿದುಕೊಂಡು రక్షించబడిన వారు కూడా, ರಕ್ಷಣೆ ಹೊಂದಿದವರು బాప్తిస్మం తీసుకున్న వారు కూడా ಶಾಸನ ఈరోజు ఏం ತಗೊಂಡು చేస్తున్నారు తెలుసా సహోదరి సహోదరుడా? ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಗೊತ್ತಾ ಸಹೋದರರೇ? ఏం చేస్తున్నారో తెలుసా? ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ఆదివారం అనుకొని ಸಂಡೆ ಅಂತ ಹೇಳಿ అనుకొని ಅಂದ್ಕೊಂಡು తెలుసుకొని ತಿಳ್ಕೊಂಡು మేము చర్చికి వెళ్ళాలి ನಾವು ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ಬೇಕು అని అనుకొని కూడా ಅಂದ್ಕೊಂಡು ಅನೇಕ సంపాదన కోసం బయలుదేరుతున్నారు, ಅವ್ರು ಸಂಪಾದನೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, సంపాదన కోసం పరిగెత్తుతున్నారు. ಸಂಪಾದನೆಗಾಗಿ ಓಡ್ತಾ ಇದ್ದಾರೆ. డబ్బు నాకు కావాలి, ಹಣ ನನಗೆ ಬೇಕು, డబ్బు నాకు కావాలి, ಹಣ ನನಗೆ ಬೇಕು, నేను బ్రతకాలంటే డబ్బు కావాలి. ನನಗೆ ಬದುಕಬೇಕಾದ್ರೆ ಹಣ ಬೇಕು. ఏం చేస్తున్నారు ఈ రోజు? ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఏం చేస్తున్నారు ప్రజలు? ಜನ ఏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? డబ్బు కోసం పరిగెత్తుతూ ఉన్నారు. ಹಣಕ್ಕೋಸ್ಕರ ಓಡ್ತಾ ఒక ಇದ್ದಾರೆ. లేఖనం సెలవిస్తుంది, ಅದರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, మొదట నీవు ಮೊದಲು ನೀನು నీతిని ನೀತಿಯನ್ನು ఆయన రాజ్యమును వెతుకో, ಆತನ ರಾಜ್ಯವನ್ನು ಹುಡುಕು. అప్పుడు ಅವಾಗ సమస్తము మన దగ్గరికి వస్తాయి. ಸಮಸ್ತವು ನಮ್ಮ ಬಳಿಗೆ ಬರ್ತದೆ. ఏం చేయాలి? ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఏం చేయాలి? ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఈ లోకం పరుగు తీస్తున్నావా? ಇದಕ್ಕೋಸ್ಕರ ಓಡ್ತಾ డబ్బు ಇದ್ದೀರಾ? కోసం పరుగు తీస్తున్నావా? ಹಣಕ್ಕೋಸ್ಕರ ಓಡ್ತಾ డబ్బు ಇದ್ದೀರಾ? నిన్ను ఒక రోజు బొంద పెడుతుంది, ಹಣ ನಿನ್ನ ಒಂದು ದಿವಸ సమాధి చేస్తుంది. ಅದು ಸಮಾಧಿ ಮಾಡ್ತದೆ. డబ్బు ఎంత భయంకరమైందంటే ಹಣ ಎಷ್ಟು ಭಯಂಕರ ఒక ಅಂದ್ರೆ ప్రాణాన్ని ಒಂದು ಪ್ರಾಣವನ್ನ అది తప్పిస్తుంది, ತಪ್ಪಿಸ್ತದೆ, ఒక ప్రాణాన్ని ಒಂದು ಪ್ರಾಣವನ್ನ బలి తీస్తుంది. ಅದು ಬಲಿ ಕೊಡ್ತದೆ. అన్నప్పుడు ಅವಶ್ಯಕತೆ ಇದ್ದಾಗ మన ప్రాణాన్ని తప్పిస్తుంది డబ్బు. ಆ ಪ್ರಾಣವನ್ನ ತಪ್ಪಿಸ್ತದೆ. కానీ అవసరం తీరాక ಅವಶ್ಯಕತೆ ಮುಗಿದ అదే డబ్బు, ಅದೇ ಹಣ, మనం నమ్ముకున్న డబ్బే ನಾವು ನಂಬಿಕೊಂಡಿರುವಂತ మన ಹಣ ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతుంది. ನಾವು ಪ್ರಾಣ దేవుని బిడ్డలారా, ದೇವರ ಮಕ್ಕಳು దేనికోసం పరుగు తీస్తున్నావు ఈరోజు? ಅದಕ್ಕೋಸ್ಕರ దేనికోసం పరుగు తీస్తున్నావు? ಅದಕ್ಕೋಸ್ಕರ నువ్వు ఏ స్థలంలో ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నావు? ನೀವು ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ఎంతమంది కూర్చొని ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీరు కూడి ఆయన ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నారు? ಎಷ್ಟು ಜನ ಆತನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ఎంతమంది? ಇಷ್ಟಪಡ್ತಾ ఇದ್ದೀರಿ? ఎంతమంది అండి? ಎಷ್ಟು ಜನ? ఎంతమంది అండి? ಎಷ್ಟು ಜನ ಹೇಳಿ? ఎందుకోసమో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఎందుకోసమో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఏ దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯ ದೇವರ ఏ ಮಕ್ಕಳು, దేవుని బిడ్డలారా, ಪ್ರಿಯ ದೇವರ ಮಕ್ಕಳು, ఎందుకోసం అంటే ಯಾಕಂದ್ರೆ యాకెందుకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు? ಈ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు మనకి. ಈ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఎందుకోసం తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? ఇది దుగుట్లో పెట్టడానికి కాదు. ಅದು ಒಯ್ದು ಒಳಗಿಟ್ಟೋದಕ್ಕಲ್ಲ. ఈరోజు అనేకులు అదే చేస్తున్నారు. ಇವತ್ತು ಅನೇಕರು ಅದೇ ಮಾಡ್ತಾರೆ. ఈరోజు అనేకులు అదే చేస్తున్నారు. అందరికి తీసుకువెళ్తారు, ಸಂಡೆ ಬಂತ ಅಂದ್ರೆ ಚರ್ಚಿ ಮಂದಿರಕ್ಕೆ ತಗೊಂಡು ಹೋಗ್ತಾರೆ. తీసుకువెళ్ళి సరిగా పెట్టేస్తారు. ఇట్లా ಚರ್ಚಿ ತಗೊಂಡು ಚಂದ ಇಡ್ತಾರೆ. ఎట్లా పెడతారు? ಹೆಂಗ್ ಇಡ್ತಾರೆ? కరెక్ట్ గా పెడతారు. అంత దుగుట్లో ಚಂದ ಇಡ್ತಾರೆ. అమ్మా అయ్యలారా, ప్రతి దినము ప్రతి క్షణము ఆయన వాక్కులు మన నోట్లో తిరుగుతూనే, ತಂದೆ ತಾಯಿಗಳೇ, ಪ್ರತಿದಿನ ಪ್ರತಿ ಕ್ಷಣ ಆತನ ವಾಕ್ಯಗಳನ್ನು ಬಾಯಲ್ಲಿ తిరుగుతూనే ఉండాలి. అన్నం లేకుండా బ్రతకగలుగుతున్నావా? ಅನ್ನ ಇಲ್ಲದೆ ಬದುಕ್ತೇವಾ? నీళ్ళు లేకుండా బ్రతకగలుగుతున్నావా? ಇಲ್ಲದೆ ಬದುಕ್ತೇವಾ? చచ్చిపోతావు. లేకపోతే ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸತ್ತೋಗ್ತೇವೆ. ఏమవుతారు? ಏನಾಯ್ತೀರಿ? అన్నము నీళ్ళు లేకపోతే ఏమవుతారమ్మా? ಅನ್ನ ನೀರು ಇಲ್ಲ ಅಂದ್ರೆ ఏమవుతారు? ఏమవుతారు? ಏನಾಯ್ತಾರೆ? ఈ శరీరం కోసం, ಈ
ఈ శరీరము కోసము నువ్వెంత కష్టపడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు. ఒకవేళ ఈ శరీరం పోతుందేమో, ఈ ప్రాణం పోతుందేమో అన్న భయము నీకుంది. మరి నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? మరి ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತದೆ? ఆత్మను దేనితో బలపరుస్తున్నావు? ಆತ್ಮವನ್ನು ಯಾವುದರಿಂದ ಬಲಪಡಿಸ್ತಾ దేని ప్రకారంగా నడిపిస్తున్నావు? ಯಾವ ಪ್ರಕಾರ ನಡೆಸ್ತಾ ಇದ್ದೀ? ఆత్మ ఒక్కసారిగా నీ దీపం ఆరిపోతే, ಆತ್ಮದ ನಿನ್ನ ದೀಪ ಆರಿ ಹೋದ್ರೆ, నువ్వు ఈ శరీర పరంగా ನೀನು ಶರೀರ ರೀತಿಯಲ್ಲಿ ಸತ್ತು ಹೋದ್ರೆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ಆತ್ಮ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತದೆ? ఈ శరీరం మట్టిలో కప్పబెడుతుంది. ಈ ಶರೀರ ಮಣ್ಣಿನಲ್ಲಿ ಹೂತಾಕ. కానీ ఈ మట్టి శరీరము, ಈ మಣ್ಣು ಶರೀರಕ್ಕೋಸ್ಕರ ఎంత కష్టపడుతున్నారు ఈ రోజు. ಎಷ್ಟು ಕಷ್ಟಪಡ್ತಾರೆ, ఎంత కష్టపడుతున్నారు, ಎಷ್ಟೋ ಕಷ್ಟಪಡ್ತಾರೆ, ಎಷ್ಟೋ ಕಷ್ಟಪಡ್ತಾರೆ. దేవుని బిడ్డ, ಈ ದೇವರ ಮಕ್ಕಳು ఈ శరీరం చూసి మోసపోయి, ಈ ಶರೀರವನ್ನು ನೋಡಿ ಮೋಸ ಹೋಗ್ಬೇಡಿ. చూసి మోసపోయి, ನೋಡಿ ಮೋಸ ಹೋಗ್ಬೇಡಿ. శరీరం మోసం చేస్తుంది. ಶರೀರ ಮೋಸ ಮಾಡಿ. అందుకు ఒక మాట రాస్తాడు, ಅದಕ್ಕೊಂದು ಮಾತು ಬರೀತಾರೆ, శరీరము బలహీనము ಶರೀರವು ಬಲಹೀನ కానీ ಆದರೆ ఆత్మ సిద్ధముగా ఉంటది. ఎప్పుడు ಆತ್ಮ ಯಾವಾಗಲೂ ಸಿದ್ಧವಾಗಿರ್ತದೆ, ఎప్పుడు సిద్ధంగా ఉంటది. ಯಾವಾಗಲೂ ಸಿದ್ಧವಾಗಿರ್ತದೆ. దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉంటది, ದೇವರ ಮಾತು ಕೇಳುವುದಕ್ಕೆ సిద్ధంగా ఉంటది. ಸಿದ್ಧವಾಗಿರ್ತದೆ. కానీ ಆದರೆ నువ్వు ఆత్మకార్యాలు చేయడానికి ఇష్టపడు, ನೀನು ಆತ್ಮ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ఆత్మకార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ಆತ್ಮ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ఆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದೆಯಾ? ఆత్మ తిరిగించడానికి ಆತ್ಮ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ ప్రభు అయిన క్రీస్తు ಪ್ರಭುವಾದ ಕ್ರಿಸ್ತನು నీ దగ్గరికి వస్తున్నాడు. నీ దగ్గరికి వస్తున్నాడు ఆయన. ಒಳಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రతి నిత్యము, ಪ್ರತಿದಿನ, ప్రతి క్షణము ಪ್ರತಿ ಕ್ಷಣ నిన్ను వెంటాడుతూనే, ಜೊತೆಯಲ್ಲಿ నిన్ను వెంబడిస్తూనే, ನಿನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸುತ್ತಾನೆ. నీకు ఏ కష్టం రాకుండాట్లుగా, ನಿನಗೆ ಯಾವ ಕಷ್ಟ ಬರದ ఏ ಹಾಗೆ, భయం రాకుండాట్లుగా ಯಾವ ಭಯ ಬರದ ಹಾಗೆ ఇంకను కాపాడుతున్నాడు. సహోదరి సహోదరా, ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, నిన్ను కాపాడుతూ ఉన్నాడు ఆయన. ನಿನಗೆ ಕಾಪಾಡ್ತಾ కాపాడుతూ ఉన్నాడు, ಕಾಪಾಡ್ತಾ రక్షిస్తూ ఉన్నాడు. ರಕ್ಷಿಸ್ತಾ ఆ ಇದ್ದಾನೆ. రక్షణను బట్టి ಆ ರಕ್ಷಣದಿಂದ ఏం వెల చెల్లిస్తున్నావు, ಏನ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀರಿ? ఏమిస్తున్నావు? ನೀವೇನ್ ಕೊಡ್ತಾ ఆయన ಇದ್ದೀರಿ? అడుగుతున్నాడు. ಆತನು కలిగిన హృదయాన్ని అడుగుతున్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని అడుగుతున్నాడు. విరిగి 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 మురుదు విరిగి నలిగిన నలిగిన విరిగి నలిగిన అడుగుతున్నాడు. పాపము చేత నింపబడిన హృదయాన్ని అడుగుతున్నాడు. ఆ పాపದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ఈ లోక పరంగా ರೀತಿಯಲ್ಲಿ ಲೋಕ ರೀತಿಯಲ್ಲಿ ప్రతి దాన్ని ಪ್ರತಿ ಒಂದನ್ನು చూసిన దాన్ని చూసినట్లుగా ನೋಡಿರುವ ಹಾಗೆ సమస్తమును తీసుకొచ్చి ಸಮಸ್ತವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ఆ హృదయంలో పెట్టుకుంటూ ಇಟ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ఆ హృదయం చెడిపోతుంది, ಆ ಹೃದಯ ಕೆಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದೆ, పాడైపోతుంది. ಹಾಳಾಗ್ತಾ ಇದೆ. ఒక వాక్యం సెలవిస్తుంది, ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ, హృదయం మోసకరమైనది, ಹೃದಯ మోసకరమైనది, ಮೋಸಕರವಾಗಿ అది ఘోరమైన వ్యాధి గలది. ಅದು ಘೋರವಾಗಿರುವಂತಹ ವ್ಯಾಧಿಗಳನ್ನು ಹೊಂದಿರುವ హృదయం ఎలాంటిది తెలుసా? ఎలాంటిదో తెలుసా? అది ఘోరమైన వ్యాధి గలది, ఘోరమైన వ్యాధి గలది, ఘోరమైనటువంటి వ్యాధి గలది. ಘೋರವಾದ ವ್ಯಾಧಿಗಳನ್ನು ಉಳ್ಳಂಥದ್ದು. ఇంకో మాట ఏంటో చెప్తున్నా. దానియేలు 3:20 3:25 ఒక మాట రాస్తున్నాడు ఇక్కడ. 3:25లో 3:25లో ఏమని రాయబడిందంటే, అందుకు రాజు ಅದಕ್ಕೆ ಅವನು, నేను నలుగురు మనుషులు ಇದೋ ಕಟ್ಟಿಲ್ಲದ ನಾಲ್ವರನ್ನು ನೋಡುತ್ತೇನೆ, ಬೆಂಕಿಯಲ್ಲಿ ತಿರುಗಾಡುತ್ತಿದ್ದಾರೆ, ಅವರಿಗೆ ಯಾವ ಹಾನಿಯೂ ಇಲ್ಲ. ನಾಲ್ಕನೆಯವರು ರೂಪವು ದೇವಕುಮಾರನ ರೂಪದಂತಿದೆ ಎಂದು ಹೇಳಿ ಧಗಧಗನೆ ಉರಿಯುವ ಆವಿಯ ಬಳಿಗೆ ಹೋಗಿ ಪರಸ್ಪರ ದೇವರ ಸೇವಕರಾದ ಶಾದ್ರಕ್, ಮೇಷಕ್,
ఏమని రాయబడిందంటే ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ఏమని రాయబడిందంటే ಏನು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ అందుకు రాజు ಅದಕ್ಕಾಗಿ ರಾಜನು నేను ನಾನು నలుగురు మనుషులను 4 ಜನ ಮನುಷ್ಯರನ್ನು బంధకములు లేక ಬಂಧನವಿಲ್ಲದೆ అగ్నిలో సంచరించుట ಅಗ್ನಿಯಲ್ಲಿ ಹೋಗುವುದನ್ನು చూస్తున్నాను. ನೋಡುತ್ತಿದ್ದೇನೆ. ఈ హాని ఏమియు ಅವರಿಗೆ ಯಾವ ಹಾನಿಯೂ కలగలేదు. ಆಗಲಿಲ್ಲ. 4వ వాని రూపము 4ನೆಯ ರೂಪ దేవతల రూపమును పోలిన్నదని ದೇವತ ರೂಪಕ್ಕೆ ಹೋಲಿಕೆ వారికి ప్రత్యుత్తరమిచ్చాడు. ಅವರಿಗೆ ಕೊಟ್ಟನು. అంతటా ಅದರಲ್ಲಿ నెబుకద్నెజరు ನೆಬೂಕದ್ನೆಚ್ಚರನು వేడిమి కలిగి ಬೆಂಕಿಯೊಳಗಿದ್ದ వేడిమి కలిగి మండుచున్న ಬೆಂಕಿಯಿಂದ ಉರಿಯುತ್ತಿರುವ ఆ గుండము ಆ ಕುಂಡೆಯಲ್ಲಿ వాకిలి దగ్గర వచ్చి ಆ ಬೆಂಕಿಯ ಹತ್ತಿರಕ್ಕೆ ಬಂದು శద్రక్ మేషక్ అబేద్నెగో వారలారా ಶಾದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋರೇ, మహోన్నతుడగు ಮಹೋನ್ನತನು సేవకులారా ದೇವರ ಸೇವಕರೇ బయటికి వచ్చి ಹೊರಗೆ ಬಂದು నా యొద్దకు రండని పిలువగా ನನ್ನ ಹತ್ತಿರಕ್ಕೆ ಬರ್ರಿ ಎಂದು శద్రక్ ಕರೆದಾಗ మేషక్ అబేద్నెగో ಶಾದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋ అగ్నిగుండం నుండి ಆ ಅಗ್ನಿಕುಂಡದಿಂದ బయటికి వచ్చి ಹೊರಗೆ ಬಂದರು. చూడండి ఒకసారి. ఈసారి ನೋಡಿ. అక్కడ ఒక రాజు ఉన్నాడు. ಅಲ್ಲೊಂದು ರಾಜ ಇದ್ದಾನೆ. రాజు ఉన్నాడు. ಅಲ್ಲಿ ರಾಜ ಇದ್ದಾನೆ. ఒక ప్రతిమ చేశారు. ಒಂದು ಪ್ರತಿಮೆ ఒక విగ్రహాన్ని తయారు చేశారు. ಒಂದು ಮೂರ್ತಿ ಮಾಡಿದ್ರು. దానికి ಅದಕ್ಕೆ ನೀವು ನಮ అని ಅಂತ అని ఏం చేస్తున్నారంటే ಏನ್ ಮಾಡಿದ್ರು శద్రక్ మేషక్ ಶಾದ್ರಕ್ ಮೇಷಕ್ అబేద్నెగోను ಅಬೇದ್ನೆಗೋ ಅವರನ್ನು ఒక అగ్ని గుండంలో పడేశారు. ಒಂದು ಬೆಂಕಿಯ ಕುಂಡದಲ್ಲಿ ఎక్కడేశారు? ಎಲ್ಲ ಹಾಕಿದ್ರು. ఎక్కడేశారు? ಎಲ್ಲ ಹಾಕಿದ್ರು. చర్చిలో తెసిరా? ಚರ್ಚಿನ ಹಾಕಿ ఆరాధన చేయండి అని చెప్పారా? ಆರಾಧನೆ ಮಾಡಿ పొలంలో పడేశారా? ಹೊಲದಲ್ಲಿ ఎక్కడ పడేశారు? ಎಲ್ಲಿ ಹಿಡಿದ್ರು. పగ 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 మండుచున్న అగ్నిలో పడేశారు. ಆ ಭಗ ಭಗ ಉರಿಸಿರುವ ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕಿದ್ರು. మంటలో ಬೆಂಕಿ ಬೆಂಕಿ మంటలో ಬೆಂಕಿ తగదగ మంటలో పడేశారు. ತಗದಗ ಉರಿತಿರುವ ಬೆಂಕಿಯಲ್ಲಿ ఆ ಹಾಕಿ శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు అన్నారు, ಆ ಶಾದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋ ಅವರು ಹೇಳಿದ್ರು, మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. చెప్పండి. ನಮ್ಮ ದೇವರು ಸರ್ವಶಕ್ತಿ ದೇವರು. మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ನಮ್ಮ ದೇವರು ಸರ್ವಶಕ್ತಿ ಉಳ್ಳಂತ ದೇವರು. రాజా ರಾಜ್ಯ మేము చెప్పినాం కదా, ನಾವು ಹೇಳಿದೇವಲ್ಲ, మా దేవుడు ನಮ್ಮ ದೇವರು మమ్మల్ని తప్పిస్తాడు. ನಮ್ಮನ್ನು ತಪ್ಪಿಸ್ತಾನೆ. ఏ అపాయం మా దగ్గరికి రాదు. ಯಾವ ಅಪಾಯವು ನಮ್ಮ ಬಳಿಗೆ ಬರೋದಿಲ್ಲ. ఆయనను మీరు వినలేకపోతుంది. ಆದರೂ ನೀವು ಕೇಳಲಿಲ್ಲ. ఆయనను మీరు వినలేకపోతుంది. ಆದರೂ ನೀವು ಕೇಳಲಿಲ್ಲ. అయితే ఆ రాజు అంటున్నాడు, ಆ ರಾಜ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, వాళ్ళ శిష్యులను పిలిచి, ಅವರ ಶಿಷ್ಯರನ್ನು ఆ ಕರೆದು, రాజు వాళ్ళ శిష్యులను సైనాదులు ಆ పదవి ರಾಜ పిలిచి, ಸೈನಿಕರೆಲ್ಲರನ್ನು ಕರೆದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అక్కడ అగ్నిగుండంలో వేసింది ఎంతమందిని? ಅಲ್ಲ ಅಗ್ನಿಕೊಂಡದಲ್ಲಿ ಹಾಕಿರುವಂತದ್ದು అక్కడ ఎంతమంది వేసాం మనం? ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಜನರಿಗೆ ಹಾಕಿದ್ದೇವೆ? అయ్యా ముగ్గురికి వేసామయ్యా. ಅಯ್ಯ 3 ಜನರಿಗೆ ಹಾಕಿದ್ದೇವೆ. శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు ಶಾದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋರಿಗೆ వాళ్ళందరూ చూస్తున్నారు అగ్నిగుండంలో. ಎಲ್ಲರೂ ಅಗ್ನಿಕೊಂಡವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారికి కనబడుతున్న ఎంతమంది తెలుసా? ಅಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಿರೋದು ಎಷ್ಟು ಜನ? ముగ్గురు మాత్రమే. 3 ಜನ ಮಾತ್ರ. అందరికి ముగ్గురు కనబడితే ಎಲ್ಲರಿಗೂ 3 ಜನ ఈ ಕಾಣ್ತಿದ್ದಾರೆ. రాజు మాత్రము ಆ ರಾಜಗೆ ಮಾತ್ರ నలుగురు కనబడుతున్నారు. 4 ಜನ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ. నలుగురు కనబడుతున్నారు. 4 ಜನ కాಣ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన పరిశ్రమ అయిపోతున్నారు. ಅವ ಪರೇಶಾನ್ ಆದ. పరిశ్రమ అయిపోతున్నారు. ಅವ ಪರೇಶಾನ್ ಆದ. ఏంటి విచిత్రము? ಇದು ಏನು ವಿಚಿತ್ರ? ఏంటి విచిత్రము? ಏನು ವಿಚಿತ್ರ? నేను ముగ్గురికి వేసిన అగ్నిగుండంలో ನಾನು 3 ಜನರಿಗೆ ಅಗ್ನಿಕೊಂಡ నలుగురు నడుస్తున్నారు. 4 ಜನ ಕಾಣ್ತಾ నలుగురు తిరుగుతున్నారు. 4 జನ వారి ತಿರುಗ್ತಾ ಇದ್ದಾರೆ. బంధకముల చేత కట్టిన ಅವರಿಗೆ ಕಟ್ಟೆ ಹಾಕಿದ್ರು. ఆ బంధకములు తెగిపోయినాయి. ಅವು ಕಟ್ಟೆಗಳೆಲ್ಲ ಬಿಚ್ಚು వాళ్ళు నలుగురు నడుస్తున్నారు. ಆ 4 ಜನ వాళ్ళు ಓಡಾಡ್ತಾ నలుగురు ಇದ್ದಾರೆ. నడుస్తున్నారు. ಅವ್ರು 4 ಜನ వాళ్ళని ನಡೀತಾ ಇದ್ದಾರೆ. తీసుకురండి. ಅವ್ರಿಗೆ ಕರ್ಕೊಂಡು వాళ్ళు ಬನ್ನಿ. తీసుకురండి. ಅವ್ರಿಗೆ ಕರ್ಕೊಂಡು బయటికి ಬನ್ನಿ. రమ్మని చెప్పండి. ಅವ್ರಿಗೆ ಹೊರಗೆ ಬರ್ರಿ ಅಂತ శత్రుఘ్న ಹೇಳಿ. మేషక్ అబేద్నెగోలు పిలిచాడు. ಶಾದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋರನ್ನು ಕರೆದ. వాళ్ళు వచ్చారు. ಅವ್ರು ಹೊರಗೆ ಬಂದ್ರು. వాళ్ళు వచ్చారు. ಅವ್ರು ಹೊರಗೆ ಬಂದ್ರು. వాళ్ళు వచ్చారు. ಹೊರಗೆ ಬಂದ್ರು. వాళ్ళ శరీరం ఏదో విధంగా ఉంది. ಅವರ ಶರೀರ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕಪ್ಪಾಗಿದೆ. ఎలా విధంగా ఉంది? ಅವ್ರ ಶರೀರ ಯಾವ ఆ రాజు ఆశ్చర్యపోతున్నారు. ಆ ರಾಜ ಹೇಳ್ತಾರೆ, ఆశ్చర్యపోతున్నారు. ಆಶ್ಚರ್ಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎందుకోసమో తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ? సమస్య ఎక్కడుందో, ಸಮಸ್ಯೆ ಎಲ್ಲಿದೆನೋ, సమస్య ఎక్కడుందో, ಸಮಸ್ಯೆ ಎಲ್ಲಿದೆನೋ, నింద ఎక్కడుందో, నింద ఎక్కడుందో, ನಿಂದನೆ ಎಲ್ಲಿದೆನೋ, అవమానం ఎక్కడుందో, ಅವಮಾನ ಎಲ್ಲಿದೆನೋ, రోగములు ఎక్కడున్నాయో, ರೋಗ ಎಲ್ಲಿದೆನೋ, శాపం ఎక్కడుందో, ಶಾಪ ಎಲ್ಲಿದೆನೋ, పాపం ఎక్కడుందో, ಎಲ್ಲಿದೆನೋ, ఎవరైతే శోధన చేత ಯಾರು ಶೋಧನೆಗಳಿಂದ పీడించబడుతున్నారు ಪೀಡಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ, వారి దగ్గరికే ಅವರ ಹತ್ತಿರಕ್ಕೆ ప్రభు అయిన యేసు వస్తాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಬರ್ತಾನೆ. ಬರ್ತಾನೆ. ఎందుకోసం ಯಾಕೆ ಗೊತ್ತಾ? లేఖనాల ఆధారంగా ಲೇಖನಗಳ ಪ್ರಕಾರ, ವಾಕ್ಯಗಳ ಪ್ರಕಾರ శత్రుఘ్న మేషక్ అబేద్నెగోల ద్వారా ಶಾದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ನೆಗೋರ ಮುಖಾಂತರ వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళు సంతోషంగా నడుస్తూ ఉన్నారు. ಅವರು ಸಂತೋಷದಿಂದ ಓಡಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎందుకోసం తెలుసా? ಯಾಕೆ ಗೊತ್ತಾ?
వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? ಅವರು ನಂಬಿಕೊಂಡಿರುವಂತ ದೇವರು జీవము కలిగిన దేవుడు, ಜೀವವುಳ್ಳಂತ ದೇವರು, జీవము కలిగిన దేవుడు. ಜೀವವುಳ್ಳ ఆయన పునరుత్థానుడు, ಆತನು ఆయన సర్వాంతర్యామి, ಆತನು ಸರ್ವ ఈ సర్వమును సృష్టించిన దేవుడు ఆయన. ಈ ಸರ್ವವನ್ನು ಉಂಟು ಮಾಡಿರುವಂತ ದೇವರಾತನು. ఆ దేవుడు తప్పిస్తాడని మనకు తెలుసు, ಆ ದೇವರು ತಪ್ಪಿಸ್ತಾನಂತ ಅವ್ರಿಗೆ కానీ ఈ రాజు మాత్రం లేదు. ಆದ್ರೆ ರಾಜನ ಮಾತ್ರ ಗೊತ್ತಿಲ್ಲ. ఈ రాజు ఎంత వేదనతో ఎంత టెన్షన్ లో చూస్తున్నారంటే, ಆ ರಾಜ ಎಷ್ಟು ಟೆನ್ಷನ್ ಅಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. చిత్రం ఉంది, ಚಿತ್ರ ಇದೆ. నేను ముగ్గురు చేసిన ನಾನು 3 ಜನ నలుగురు కనబడుతున్నారు, ಅವ್ರು 4 ಜನ మీకు ఎందుకు కనబడతలే ನಿಮಗೆ ಯಾಕೆ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ అని ప్రశ్నించి వాళ్ళు నిలిపించారు. ಪ್ರಶ್ನೆ ಮಾಡಿ ಕೇಳಿ ಅವರಿಗೆ ಬರುತ್ತೆ. అక్కడ సమాధానం ఇచ్చారు వాళ్ళు. ಅಲ್ಲಿ ಅವ್ರು ಸಮಾಧಾನ ಕೊಟ್ಟು మా దేవుడు జీవముಳ್ಳంత దేవుడు. ನಮ್ಮ ದೇವರು ಜೀವವುಳ್ಳಂತ మా దేవుడు తప్పించే దేవుడు. ನಮ್ಮ ದೇವರು ಬಿಡಿಸುವಂತ మా దేవుడు శ్రమలు ఇబ్బందులు ఎక్కడున్నాయో ನಮ್ಮ ದೇವರು ಶ್ರಮಗಳು ಇಬ್ಬರು ಕಷ್ಟಗಳು ಎಲ್ಲಿ ఆ శ్రమల దగ్గరికి మా దేవుడు దిగి వస్తాడు. ಆ ಕಷ್ಟಗಳ ಹತ್ತಿರಕ್ಕೆ ನಮ್ಮ ದೇವರು ಇಳಿದು ಬರ್ತಾನೆ. శ్రమలు ఇబ్బందులు ఎంత వేదన ఇచ్చింది. ಶ್ರಮೆಗಳು ಕಷ್ಟಗಳನ್ನು ಎಷ್ಟು ದುಃಖ ಪಡ್ತಾ ఆ ಇದ್ದಾರೆ. శ్రమలలో ఒక్కసారి మోకరించి ప్రభువా అని పిలు. ಆ ಕಷ್ಟಗಳಲ್ಲಿ ಒಂದು ಸಾರಿ ಮೊಳಕಾಲು ದೇವರೇ ಎಂಬುದಾಗಿ ಕರೀರಿ, ప్రార్థన చేయి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. వస్తాడో సమస్య దగ్గరికి దేవుడు. ಆ ಸಮಸ್ಯೆಗೆ ಹತ್ತಿರ సత్యవేషగా గోరులు ಶಾದ್ರಕ್, ಮೇಷಕ್, ಅಬೇದ್ನೆಗೋ మండుచున్న అగ్నిలో నుండి ಅವರಿಬ್ಬರ ಬೆಂಕಿಯಲ್ಲಿ సంతోషంగా ఆయనను ఆరాధిస్తున్నారు. ಸಂತೋಷದಿಂದ ಆತನಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎంత సంతోషం అండి. ಎಷ್ಟು ಸಂತೋಷ. కేవలం ఎవరైనా తిడితేనే మనము ಯಾರಾದ್ರೂ ನಮ್ಮ ಬೈದರಂದ್ರೆ ನಾವು తిడితేనే మనము ಬೈದ್ರೆ ನಾವು ఇక వారు జరిగింది ಅಸಲ ಆರಾಧನೆ ಮಾಡಲ್ಲ. అగ్ని కుండంలో వేస్తారు. ಆ ಬೆಂಕಿ ಒಳಗೆ ಹಾಕಿದ್ದಾರೆ. ఆయనను ಆದ್ರೆ దేవుడు ఎలాంటి దేవుడో ದೇವರು ಯಾವ ತರದ ದೇವರು, ఆ దేవుని గురించి వాళ్ళు సువార్త ಆ ದೇವರು ಕುರಿತಾಗಿ ಸುವಾರ್ತೆ. ఏమన్నా తెలుసా? ಏನ್ ಗೊತ್ತಾ? మా దేవుడు జీవము కలిగిన దేవుడు. ನಮ್ಮ ದೇವರು ಜೀವ ಉಳ್ಳಂತ ದೇವರು. మేము నమ్ముకున్న మా దేవుడు మా చేయి విడిచిపెట్టడు. ನಾವು ನಂಬಿಕೊಂಡಿರುವಂತ ದೇವರು ನಮ್ಮ ಕೈ ಬಿಡೋದಿಲ್ಲ. ఆ మాట రాస్తున్నాడు. ಆ ಮಾತು ಬರೆಯುತ್ತೆ. ఇంకొక మాట కూడా ఉంది. ಇನ್ನೊಂದು ಮಾತು ಕೂಡ ಇದೆ. అపోస్తల కార్యములు, ಅಪೊಸ್ತಲರ ಕೃತಿ. అపోస్తల కార్యములు ಅಪೊಸ್ತಲರ ಕೃತಿ. ఒక్క మాట చెప్తాను. అపోస్తల కార్యం 12వ అధ్యాయం, ಅಪೊಸ್ತಲರ ಕೃತಿಗಳು 12ನೇ ಅಧ್ಯಾಯ. 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేపని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత ಆತನು ಅದೇ ರೀತಿ ಮಾಡಿದ ಮೇಲೆ దూత నీ వస్త్రము ನಿನ್ನ ಬಟ್ಟೆಗಳನ್ನು పైన వేసుకొని ಮೇಲೆ ಹಾಕಿಕೊಂಡು నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ನನ್ನ ಹಿಂದೆ ಬಾ ಎಂದು ಆತನಿಗೆ ಹೇಳಿದನು. అతడు వెలుపలికి వచ్చి ಆತನು ಹೊರಗೆ ಬಂದು దూత వెంబడి ದೂತನ ಜೊತೆಗೆ వెళ్ళే ಹೋದನು. పేతురు చెరసాలలో ఉన్నాడు. ಪೇತ್ರನಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. పేతురు చెరసాలలో ఉన్నాడు. ಪೇತ್ರನು ಜೈಲಿನಲ್ಲಿದ್ದಾನೆ. చెరసాలలో ఉన్నాడు. ಆತನು ಜೈಲಿನೊಳಗಿದ್ದಾನೆ. ఆయన ఒక గదిలో కట్టి బంధించే పడేశారు. ಆತನಿಗೆ ಒಂದು ಕೋಣೆಯಲ್ಲಿ ಕಟ್ಟಿ ಹಣ ಹಾಕಿದ್ದಾರೆ. బంధించేశారు. ಒಳಗೆ ಬಂಧಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. సంఘం ప్రార్థన చేస్తుంది. ಸಭೆಯೆಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ సంఘం ಮಾಡ್ತಾರೆ. ప్రార్థన చేస్తుంది. ಸಭೆಯವರು ಪ್ರಾರ್ಥನೆ ఏమని ಏನಂತ పౌలును బట్టి ప్రార్థన చేస్తుంది. ಪ್ರಾರ್ಥನೆ ಬಗ್ಗೆ, ಪೌಲನ ಬಗ್ಗೆ ಪ್ರಾರ್ಥನೆ. సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయినాయి. అక్కడ ಆ ಸಭೆಯವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಅವನ ಸಂಖ್ಯೆಗಳೆಲ್ಲ సంఘం ఈ స్థలంలో ప్రార్థన చేస్తే ಸಭೆಯವರು ಇವಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ఎక్కడో ఉన్న పేతురు సంఖ్యలు, ಎಲ್ಲೋ ಇರುವ ಪೇತ್ರನ ಸಂಖ್ಯೆ, చెరసాలలో బంధించబడిన పేతురు సంఖ్యలు తెగిపోయినాయి. ಆ ಜೈಲಿನಲ್ಲಿ ಪೇತ್ರನಿಗೆ ಹಾಕಿರುವಾಗ ಸಂಖ್ಯೆಗಳು ಬಿಚ್ಚೋದು. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ రోజు నువ్వు ఏ సమస్య ద్వారా, ಇವತ್ತು ನೀವು ಯಾವುದೇ ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ, ఏ నింద ద్వారా, ಯಾವ ನಿಂದೆಯಿಂದ, నువ్వు అవమానం ಅವಮಾನದಿಂದ కృంగదీయబడుతూ ఉన్నావు. ನೀವು ಕೃಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೀರಿ. భయపడకు, సంపదరి ಭಯಪಡಬೇಡಿ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ. భయపడకండి.
భయపడಬೇಡ. ఆ సమస్య దగ్గరికి, ఆ సమస్యದ బಳಿ, ఆ సమస్య దగ్గరికి ఆ సమస్యದ బಳಿಗೆ మనము నమ్ముకున్న ನಾವು ನಂಬಿಕೊಂಡಿರುವ ఆ జీవము కలిగిన దేవుడు, ಆ ಜೀವವುಳ್ಳ ದೇವರು, ఆ సర్వ సృష్టికర్త దేవుడు ಆ ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರು అదే సమస్య దగ్గరికి దిగి వస్తాడు. ಅದೇ ಸಮಸ್ಯೆದ ಬಳಿಗೆ ಇಳಿದು. ఆమేన్, ಆಮೆನ್. ఆమేన్, ಆಮೆನ್. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఈరోజు నీకు ఏ సమస్య ఉందో, ಇವಾಗ ನಿಮಗೆ ಯಾವ ಸಮಸ್ಯೆ ఏ ಇದೆ, సమస్య ఉందో ಯಾವ ಸಮಸ್ಯೆ ಇದೆ, ఒక్కసారి ప్రార్థన చేద్దాం, ಒಂದು ಸಾರಿ ಪ್ರಾರ್ಥನೆ ఒక్కసారి ಮಾಡಿ. ప్రార్థన చేద్దాం. ಒಂದು ಸಾರಿ ಪ್ರಾರ್ಥನೆ అందరూ కూడా ಮಾಡಿ. మోకరించాలి. ಎಲ್ಲರೂ ಮೊಳಕಾಲು. నీకు ఏ సమస్య అవుతుందో, ನಿನಗೆ ಯಾವ ಸಮಸ್ಯೆ ಇದೆ, ఏ సమస్య ఉందో ನಿನಗೆ ಯಾವ ಸಮಸ್ಯೆ ಇದೆ, ప్రభు సన్నిధిలో ఆయన అడుగు. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ, ఆయన సన్నిధిలో అడుగు. ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕೇಳು. అయ్యా ఈ రోజు నాకు ఈ సమస్య ఉందయ్యా, ಅಯ್ಯ ನನಗೆ ಇವತ್ತು ಈ ಸಮಸ್ಯೆ ಇದೆ ఏ ಕರ್ತನೇ. సమస్య ఉంది ప్రభు, ಈ ಸಮಸ್ಯೆ ಇದೆ ಪ್ರಭು. నువ్వు నన్ను దర్శించు అయ్యా, ನೀನು ನನಗೆ నన్ను దర్శించు. ನೀನು ನನಗೆ ದರ್ಶಿಸು. లేఖనాల ద్వారా ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ సమస్య ఎక్కడుందో ಸಮಸ್ಯೆ ಎಲ್ಲಿದೆನೋ ఆ సమస్య దగ్గరికి నేను వస్తానన్నా. ಆ ಸಮಸ್ಯೆ ಹತ್ತಿರಕ್ಕೆ ನಾನು ಬರ್ತೇನೆ ಅಂತ శత్రుఘ్న ಹೇಳಿದೆ. మేషక అబద్ధగోళ్ళకు వెళ్ళిన నీవు ಸಾದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬದ್ಧಿಕವರ ಬಳಿಗೆ ಹೋಗಿರುವ ನೀನು ఈ రోజు నా దగ్గరికి రా తండ్రి. ಇವತ್ತು ನನ್ನ ಬಳಿಗೆ ಬಾ రా యేసు, ಬಾ ಯೇಸುವೆ, రా యేసు, ಬಾ ಯೇಸುವೆ, రా యేసు. ಬಾ ಯೇಸುವೆ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ಯಾರು ಮೌನವಾಗಿರಬಾರ್ದು. అందరూ కూడా స్వరలిపి ప్రార్థన చేయాలి. ಎಲ್ಲರೂ ಸ್ವರವೆತ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. స్వరలిపి ప్రార్థన చేయాలి. ಸ್ವರವೆತ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మడా స్తోత్రమలయ్యా, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రమలయ్యా, పరిశుద్ధాత్మడా స్తోత్రం. అందరూ కూడా ప్రార్థించాలి, అందరూ కూడా ప్రార్థించాలి. ఇశ్రాయేలులను బిడిసిದಂತ ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಕರ್ತನೇ, ಶಾದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬದ್ಧಿಕರನ್ನು ಬಿಡಿಸಿರುವ ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಯೇಸುವೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಅಪ್ಪ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೇ. ಅಪ್ಪ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ತಂದೆಯೇ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತಾ ದೇವ, ನಮ್ಮ ಸಮಸ್ಯೆಗಳೆಲ್ಲ ನಮ್ಮಿಂದ ತೊಲಗಿಸು ಕರ್ತನೆ. ನಮ್ಮನ್ನು ಎಲ್ಲ ಸಮಸ್ಯೆ ಶೋಧನೆಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸು ಕರ್ತನೆ. ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ತಂದೆ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನಮ್ಮ ಹೃದಯಗಳನ್ನು ಮುಟ್ಟಿಸುವ తండ్రి స్తోత్రం, ಸ್ತೋತ್ರವಾಗಲಿ. యేసు స్తోత్రం, ಯೇಸುವೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. స్తోత్రం. ಈ ಒಂದೊಂದು ಹೃದಯಗಳನ್ನು ಸ್ಪರ್ಶಿಸಿ అందరూ కూడా ప్రార్థన చేయాలి. ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಅಪ್ಪ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ప్రార్థన చేయాలి. ತಂದೆಯೇ నిನಗೆ స్తోತ್ರ. అందరూ కూడా ప్రార్థన చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ಎಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. స్వరలిపి ప్రార్థన చేయండి. ಎಲ್ಲರೂ ಸ್ವರವೆತ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఈ రోజు నన్ను దర్శించుమయ్యా, ಇವತ್ತು ನನ್ನ ದರ್ಶಿಸ, ఈ రోజు నన్ను దర్శించు, ದರ್ಶಿಸಯ್ಯ, నన్ను దర్శించు, ದರ್ಶಿಸಯ್ಯ, నన్ను దర్శించు యేసు, ದರ್ಶಿಸು ಯೇಸುವೇ. నన్ను దాటిపోకయ్యా, ನನ್ನನ್ನು ದಾಟಿ నన్ను ಹೋಗ್ಬೇಡ. దాటిపోకయ్యా. ನನ್ನನ್ನು ದಾಟಿ ಹೋಗ್ಬೇಡ. ఇదిగో శత్రుఘ్న మేషక అబద్ధగోళ్ళ దగ్గరికి వచ్చినావు ಶಾದ್ರಕ್ ಮೇಷಕ್ ಅಬೇದ್ರಿಕವರ ಬಳಿಗೆ అయ్యా, పేతురు దగ్గరికి దేవదూతను పంపినావు. ಪೇತ್ರನ ಬಳಿಗೆ ದೇವದೂತನಿಗೆ అయ్యా నా దగ్గరికి నువ్వు రా. ನನ್ನ ಹತ್ತಿರಕ್ಕೆ ಬಾ. అయ్యా నా సమస్య దగ్గరికి దిగిరా తండ్రి. ನನ್ನ సమస్య ಬಳಿಗೆ ಬಾ. ఇదిగో నా సమస్య ఇది, ನನ್ನ ಸಮಸ್ಯೆ ಇದಾಗಿದೆ. నాకు రోగం ఉంది, ನನಗೆ ರೋಗವಿದೆ. నాకు శాపం వెంటాడుతుంది, ನನಗೆ ಶಾಪ, నాకు అనారోగ్యం ఉంది, ನನಗೆ ಅನಾರೋಗ್ಯ ಇದೆ. ఆర్థిక ఇబ్బంది ఉంది, ಆರ್ಥಿಕ ಕಷ್ಟ ಇದೆ. కుటుంబ పరిస్థితి బాగాలేదు. ಕುಟುಂಬ ಪರಿಸ್ಥಿತಿ ಸರಿ ಇಲ್ಲ. ప్రార్థన చేయి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, ప్రార్థన చేయి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ప్రభా ఈ రోజు నన్ను దాటిపోక, ದೇವರೇ ಇವತ್ತು ನನ್ನನ್ನು ದಾಟಿ నన్ను ಹೋಗ್ಬೇಡ. దాటిపోకయ్యా, ನನ್ನನ್ನು ದಾಟಿ ಹೋಗ್ಬೇಡ. నన్ను దాటిపోకేసు. ದಾಟಿ ಹೋಗ್ಬೇಡ ಯೇಸುವೇ. ప్రార్థన చేయండి అందరూ. ಎಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. అందరూ కూడా ప్రార్థన చేయండి. ಎಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ఈ రోజు పూర్తిగా దేవుడు నెరవేర్చడానికి సిద్ధపడి ఉన్నాడు. ಇವತ್ತು ದೇವರು ನಿನ್ನ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕಾಗಿ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾನೆ. ఆయన నీ సమస్య దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ಆತನು ನಿನ್ನ ಸಮಸ್ಯೆಗಳ ಬಳಿಗೆ ಬರುವುದಕ್ಕಾಗಿ ಇಷ್ಟಪಡ್ತಾ ఆయన ಇದ್ದಾನೆ. మీ సమస్యలను చూసి మీ దగ్గర నిలబడి ఆయన అడుగుతూ ఉన్నాడు, నీ హృదయంలో ಆತನು చోటిస్తామని. ನಿನ್ನ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ನೋಡಿ ನಿನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಜಾಗ ಕೊಡ್ತೀಯಾ? అమ్మా, నీ హృదయంలో చోటిస్తావా? ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಜಾಗ అయ్యా, ಕೊಡ್ತೀಯಾ? నీ హృదయంలో చోటిస్తావా? ಅಯ್ಯ, ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಜಾಗ ಕೊಡ್ತೀಯಾ? ఒక్కసారి, ಒಂದು ಸಾರಿ, ఒక్కసారి నీ హృదయంలో స్థలమే. ಒಂದು ಸಾರಿ ನಿನ್ನ ఆ ಹೃದಯದಲ್ಲಿ ಸ್ಥಳ యేసుకు ಕೊಡು. నీ హృదయంలో ఆహ్వానించు, ಆ ಯೇಸುವಿಗೆ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ఆహ్వానించు, ಆಹ್ವಾನ ಮಾಡು, ఆహ్వానించు. ಆಹ್ವಾನ ಮಾಡು. యేసు నా హృదయంలోకి రా, ಯೇಸುವೇ, ನನ್ನ యేసు ಹೃದಯದಲ್ಲಿ నా ಬಾ, హృదయంలోకి రా, ನನ್ನ హృదಯದಲ್ಲಿ ಬಾ, యేసు నా హృదయంలోకి రా. ನನ್ನ హృదಯದಲ್ಲಿ బా. ఇదిగో నా హృదయం తలుపును తెరిచిన, ನನ್ನ ಹೃದಯದ ಬಾಗಿಲು తెగిదిದ್ದೇನೆ. నేను తెరుస్తానయ్యా. ನನ್ನನ್ನು ದರ್ಶಿಸಯ್ಯ. ఇదిగో, ఇదిగో ప్రభా, ಪ್ರಭುವೇ, ఇదిగో దాటిపోకయ్యా, ನನ್ನನ್ನು ದಾಟಿ ಹೋಗ್ಬೇಡ. దాటిపోకేసు. ದಾಟಿ ಹೋಗ್ಬೇಡ ಯೇಸುವೇ. అందరూ కూడా ప్రార్థన చేయండి. ನೀವು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. ನಿನಗೆ ఇదిగో అనేక
ಯೇಸುವೇ ಅನೇಕರು ಅಬ್ಬಾ ಅನೇಕರು ಇದುಗೋ ಶೋಧನೆಗಳ ಶೋಧನೆಗಳಲ್ಲಿ ನಿಂದನೆಗಳಲ್ಲಿ ಅವಮಾನದಲ್ಲಿದ್ದಾರೆ, ಎಷ್ಟೋ ಬಾಧೆ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಯೇಸುವೇ ನಿನಗೆ ఆ సమస్య దగ్గర దిగిరా ప్రభు, నీ ఆత్మ చేతని నింపు. తండ్రి నీకు స్తోత్రములయ్యా, నీ పరిశుద్ధాత్మ అభిషేకము నాయనా ఇదిగో ఒక్క నావరించక యేసు నీకు స్తోత్రములయ్యా. ఇదిగో ఆత్మ అభిషేకము ప్రతి బిడ్డలపై దిగునుగాక. నీ ఆత్మ శక్తితో నింపండి, నీ ఆత్మ నింపండి. ఇప్పుడు అనేక బిడ్డలు నాయన ఇదిగో ఆత్మ చేత యేసయ్యా ఇదిగో నిన్ను కనుగొనాలి, నీ ఆత్మ చేతనే ఇదిగో నిన్ను దర్శించి స్తోత్రం. ప్రార్థించాలి, అందరూ కూడా 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 ప్రార్థించాలి. స్వరాలు ఇప్పండి. ప్రభా ఈ రోజు నన్ను దర్శించు. ಎಲ್ಲ ಪಾಪಗಳಿಂದ ಬಿಟ್ಟು ನಿನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗುತ್ತಾ ಇದ್ದೇವೆ ಅಪ್ಪ, ನಿನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತೇವೆ. అందరూ కూడా స్వరాలు ఇప్పాలి, ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి అందరూ కూడా. ప్రార్థన చేయండి, స్వరాలు ఇప్పండి. ಪವಿತ್ರಾತ್ಮದ ಶಕ್ತಿಯಿಂದ ಅಭಿಷೇಕ ಮಾಡಿ. ಯೇಸುವೇ ನಿಮಗೆ ವಂದನೆ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೇ